దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరి 40 దినముల ఉపవాస ప్రతిష్ట ప్రార్థనా కూడికలలో మొదటి దినముగా మరి ఈ మధ్యాహ్న కాల సమయము మరి మొదటి ఆరాధనగా ప్రారంభించి దేవునిని స్తుతించి గణపరిచి మహిమపరచబడడం అనేది జరిగినది. మరి దేవుడు ప్రవచనము ద్వారా సంఘముతోనూ తను ఏర్పరచుకొనిన తన పిల్లలతోనూ ప్రభు మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు విశేషముగా మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ఒక్కరు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ కృపాసనం ఎదుట సాగిలపడి ఉన్నాం. యెరూషలేము ప్రార్థనా మందిరమునకు మీరు అనుగ్రహింపచేసిన ప్రతి ఆత్మను బట్టి నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచి ఉన్నాం. నీ మందిరములు సంవత్సరమునకు ఒక్క మారు ప్రభువా 40 దినములను ఉపవాస దినములుగా ప్రతిష్ఠించుకున్నటకును నీ నామమును బట్టి నా తండ్రి ప్రార్థించుటకు నా ప్రభువా అయా ఏర్పరచబడిన సంఘమంతయు 40 దినములను నాయన ప్రతిష్ఠించుకొనుచు ఉపవసించి నీ సన్నిధిలోనికి వచ్చుచు ఉండగా ఇదిగో నీ ప్రజలమైన మాతో మీరే మాట్లాడండి. నీవు మాట్లాడే దేవుడవు. మేము నడుచుకునవలసిన మార్గము ఎట్టిదై ఉన్నదో ప్రభువా అయా ఆత్మ ద్వారా మీరే మాట్లాడండి. మేము ఎట్టి క్రియలను చేయవలసిన వారమై ఉన్నామో అయా సమస్తమును ఏదియు మరుగులేక మాతో మీరు మాట్లాడండి. నీవు మౌనముగా ఉంటే మేము మృతులతో సమానమయ్యా. ఇదిగో మీరు మాట్లాడితే నీ మాట మమ్మలను జీవింపచేయును. నీవు మాతో మాట్లాడితే అయ్యా నీ మాట మమ్మలను పరిశుద్ధపరచును. నీ మాట నా ప్రభువా అయ్యా మాకు ఆధారము, నీ మాటే మాకు ఆశ్రయము. ఇదిగో నీ మాటను అనుసరించి నడుచుకుందుమని విశ్వాసము చేత నీ సన్నిధిలోనికి మేము చేరి కూడి వచ్చిన వారమై ఉన్నాం. ఇదిగో నా తండ్రి, మా విశ్వాసం ఏదో నీవు చూచి ఉన్నావు, నీవు ఎరిగి ఉన్నావు. ఇదిగో సంఘముగా అయ్యా మాతో మీరు మాట్లాడండి. ప్రతి వాణితో మీరు మాట్లాడండి. నీ స్వరాన్ని విని నీ స్వరాన్ని నా ప్రభు లక్ష్య పెట్టినట్లు నీవు మాతో చెప్పినది నెరవేర్చుటకు అవసరమైనటువంటి సంపూర్ణమైన సిద్ధ మనస్సును ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయమని ఏర్పాటు చేయబడిన సంఘమంతటిని కూడా నీ జీవవాక్యానికి అప్పగించుకొనుచు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఒక సంవత్సరాన్ని మనకు దేవుడు అనుగ్రహింపచేసి మరి 40 దినాలను ప్రతిష్ఠించుకోవటానికి, సంఘముగా సహవాసముగా ఆయన ఆరాధించి సేవించటానికి దేవుడు తన యొక్క మహాకృపను మన ఎడల ప్రత్యక్షపరిచినాడు. మనమేదో పరిశుద్ధులమని, మనమేదో నీతిమంతులమని, ఆయన చెప్పిందల్లా మనం చేస్తున్నామని కాదు. కానీ కేవలం ఏమిటి అని అంటే ఉచితమైనటువంటి ఆయన కృప. మనల్ని ఇంకా సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తూ, మనల్ని గద్దిస్తూ, మనకు బుద్ధి చెప్తూ ప్రభువుతో మనం సహవాసం చేయాలని, ఆయనతో మనం సహవాసం చేయాలని,
ఆయనతో మనం నివాసం చేయాలని, ఆయనతోనే మన జీవితం అనేది ఉండాలనేది ఆయన కోరుకుంటూ ఆయన మనలను ఇటు ప్రతిష్టలోనికి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చూపించిన ప్రేమంతటికి, ఆయన మన ఎడల కనబరచుచున్న కృపంతటిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికీ మరి ఒక మారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి మనం చదువుకునేటువంటి ఈ లేఖన భాగము రోమాపత్రిక 12వ అధ్యాయము ఈ మొదటి వచ్చిన భాగములో పౌలు గారు కాబట్టి అని సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి అని అంటే 11వ అధ్యాయముతో కూడా ఈ అధ్యాయం ఏమై ఉన్నది అంటే కనుక లింక్ అయినది. అంటే 11వ అధ్యాయములో ఇజ్రాయేలు ప్రజలు తన స్వకీయులైనటువంటి వారు దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క పిలుపులో, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా వారు ఉండినప్పటికీ కూడా వారు చూపినటువంటి అవిధేయత అనేటువంటిది, వారు దేవునిని వారు విసర్జించటాన్ని బట్టి దేవుడు కూడా కొంతకాలమంట వారిని విసర్జించాడంట. దేవుడు కొంతకాలము వారిని మరి అవిధేయతకు వారిని అప్పగించాడట. ఎందుకు అని అంటే అన్యజనులమైనటువంటి మనకిని ప్రవేశము కలుగునట్లుగా అని చెప్పి దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది. వారికంటే మనం బుద్ధిమంతులమనో, వారికంటే మనము నీతిమంతులమనో కాదు. వారు పడినటువంటి తొట్టుపాటు ఏమిటి అని అంటే అన్యజనులమైనటువంటి మనకి ప్రవేశము అనేటువంటిది కలుగునట్లుగా ఇజ్రాయేలు ప్రజలను ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే కొంతకాలము వారు తొట్టుపడినట్లు, వారు దేవునికి దురస్తులుగా మనకి కనబడుతూ ఉన్నారు. అయితే చూడండి, దేవుని యొక్క ఏర్పాటును గురించి ఇక్కడ చెప్తూ పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, మనమంట దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము, దేవునిని ఎరిగినటువంటి మనము ఎలాగున దేవునిని మనము సేవించాలా, ఎటువంటి సేవ యుక్తమైనదో ఇక్కడ దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టంట పౌలు గారు బ్రతిమిలాడుకుంటూ రోమా సంఘానికి రాస్తూ ఉన్నారు. ఏంటి అంటే మనము దేవుని సంఘము అనేటువంటిది, దేవునిని సేవించాలి అని అంటే దేవుని సేవలో, సేవ అంటే వాక్యం చెప్పేవాళ్ళు, లేకపోతే ప్రార్థన చేసేవాళ్ళు, లేక ప్రవచనం చెప్పేవారు, పరిచర్య చేసేవారే సేవ చేయడము అని మాత్రము అనుకోవద్దు. ఇంకా అక్కడే మనం ఆగిపోవద్దు. దేవుని యందు మనము విశ్వాసం కలిగి దేవుని యొద్దకు వచ్చామంటే మనం అందరము కూడా ఎవరము అని అంటే కనుక ఆయనను సేవించేటువంటి దైవ భక్తులు. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజలమైనటువంటి మనము ఆయన ఎలా సేవించాలా, ఎటువంటి సేవ యుక్తమైనది ఇక్కడ చెప్తున్నాడు. ఎలా సేవించాలి అంటే ఆయన దగ్గరికి వచ్చేటువంటి మనమంట ఆయన దేవుడు అని ఆయనను మనం ఎరిగాము అంటే, ఆయనను మనం విశ్వాసం ఉంచామంటే, ఆయనను ఆరాధించేటువంటి ఆరాధికులం అయితే కనుక, ఆయన సేవించేటువంటి సేవకులమైతే మనం ఎలా ఉండాలి అని అంటే పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చెప్తున్నారు అంటే గనక పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎలాంటి సేవ యుక్తమైనది అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములనంతా ఆయనకు సమర్పించుకోవాలి. దేవునిని సేవించడానికి వచ్చే మనము, దేవునిని ఆరాధించడానికి దేవుని యొద్దకు వచ్చే మనము, తండ్రి అని ప్రార్థన చేయడానికి సాగిలపడే మనకి ఏంటి యుక్తమైనటువంటిది అని అంటే మనం ఏం చేయాలా, ఆయన మన దగ్గర నుంచి వెండి బంగారాలను, లేకపోతే బలులు, అర్పణలు, నైవేద్యాలు
వీటిని వేటిని కూడా ఆయన కోరుకొనుటలేదు, ఆ సత్యాన్ని పౌలు గారు బాగుగా గ్రహించినటువంటి వాడై ఆయన దేవునికి ఏం కావాలా, దేవునికి మన దగ్గర నుంచి ఏం కావాలి అని అంటే మన శరీరమే ఏం కావాలంట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఏం సమర్పించాలా, దేవునికి ఏమి సమర్పించాలంట, సజీవమైనటువంటి యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలి. అయితే ఇందులో కూడా దేవునికి మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకున్నటలో కూడా నా భక్తికి తగినట్లు నేను, నీ భక్తికి తగినట్లు నీవు ఆయనకు సమర్పించుకోకూడదు. ఎలా సమర్పణ చేయాలి అని అంటే అది పరిశుద్ధము, దేవునికి అనుకూలమైనటువంటి సజీవము. ఎలాగ సమర్పణ చేయాలా, మన శరీరములు అనేవి దేవునికి అనుకూలమైనటువంటి సజీవమైనటువంటి యాగం. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా నీవేది చెప్తే నేను దానిని చేస్తాను ప్రభువా, నీవేది ఆజ్ఞాపిస్తే నేను దానిని చేస్తాను ప్రభువా అని చెప్తాం. నా ప్రాణాత్మ దేహములను నీకే సమర్పించుకుంటున్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. 40 దినములను ఉపవాస దినాలుగా ప్రతిష్ఠ చేసుకుంటూ ప్రభువా నీ చిత్తమును నేను నెరవేరుస్తాను, నువ్వేది చెప్తే నేను దానినే చేస్తాను, నేను కాదు ప్రభువా నీవే అని అంటాం. అయితే నీవు చేసేటువంటి ప్రార్థన, నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, నీవు చేసేటువంటి సమర్పణ అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే అది పరిశుద్ధమైనదిగా ఉండాలి, దేవునికి అనుకూలమైనటువంటిదిగా, దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండాలి, సజీవమైనటువంటి యాగముగా. అంటే ఏంటి సజీవ యాగము అంటే బ్రతికి ఉండగానే, చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉండగానే సజీవులముగా మనం ఈ భూమి మీద జీవించుచున్నటువంటి ఈ కాలమందే మనం ఎవరికి సమర్పణ చేయాలా, ఏమి సమర్పణ చేయాలి, మన శరీరము. మనము మన శరీరముతో జీవించుచున్నటువంటి ఈ జీవితాన్ని ఏం చేయాలా, దేవునికి సమర్పణ చేయాలి. శరీరం అంటే ఈ శరీరము కాదు, ఈ శరీరముతో జీవించేటువంటి జీవితం ఏదైతే ఉన్నదో దీనిని దేవునికి ఏం చేయాలా, సమర్పణ అనేటువంటిది చేయాలి. ఎందుకు దేవుడు మన యొద్ద నుండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవమైన యాగముగా మన శరీరములను ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? మన ఇంట్లో వాళ్ళే నువ్వెందుకు పనికిరావు అంటారు, మనల్ని ఏమంటారు, నువ్వెందుకు పనికిరావు అంటారు, నువ్వేం చేయలేదు అంటారు కదా. మనం అందరము ఏదో ఒక దశలో అందరి చేత కూడా మనం ఏమవుతున్నాం, తృణీకరింపబడిన వారు కదా. మనలో ఏ మంచి లేదు అని మనము విమర్శించబడుతూ ఉంటాం, మనలో ఏ మంచి కూడా ఎంత మాత్రము లేదని మనకే అనేక సందర్భాలలో తోచుచూ ఉంటుంది, అవునా కాదా? మనలో ఏ మంచితనం లేనట్టు మనకే కనబడుతూ ఉంటుంది, మనుషులకు కూడా మనలో ఏ మంచితనం లేనట్టుగా మనం కూడా కనపడుతూ ఉంటాం. కానీ ఏ మంచితనము లేనటువంటిది ఈ శరీరం ఎలాంటిది, మరణానికి పాత్రమైనటువంటిది కదా. మరి దేవుడు ఎందుకు ఈ శరీరమును కోరుకుంటున్నాడు? మన దృష్టికి మన దేహం ఎలా ఉంటుంది, చాలా అల్పమైనది. ఎంతమంది మీ దేహాన్ని గురించినటువంటి విలువను మీరు గ్రహించారో, మిమ్మల్ని మీరు తృణీకరించుకునేటప్పుడు, మిమ్మల్ని మీరు సణుక్కునేటప్పుడు మీ దేహానికి ఉన్నటువంటి విలువ ఏమిటో, ప్రభునికి ఇచ్చినటువంటి ఈ దేహానికి ఉన్నటువంటి విలువ ఏమిటో మీరు అందరికీ గ్రహించారు. మనకి ఎంతవరకు విలువైనటువంటిది ఏంటి,
అపరంజి, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఇలా అన్నీ కూడా మనకి శ్రేష్టమైనటువంటివిగా కనబడుతూ ఉంటాయి. లేకపోతే విలువైనటువంటి సొత్తు ఏదైనా కూడా మన కంటికి ఎలా కనబడుతుంది? గొప్పదిగా కనబడతాడు. కానీ దేవునికి ఏం కావాలంట? నీ బంగారమో, నీ వెండో, నీ అపరంజో కాదు, లేకపోతే నీ గొర్రెలో, నీ మేక మందలో, నీ ఇంట్లో నీ సొత్తో కాదు. నీ దేవునికి నీ దేవునికి నీ యొద్ద నుంచి ఏం కావాలి? నీ దేవునికి నీ యొద్ద నుంచి ఏం కావాలి అంటే నీ దేహమే కావాలంట. ఆయనకి నీ దేహమే కావాలంట. నీ దేహాన్ని ఎలా కావాలని కోరుకుంటున్నాడు? నువ్వు ఇదిగో ప్రభువా అంటే కాదు, ఇదిగో ప్రభువా అని మనం పాటలు పాడితే సరిపోదు. ఎలా కోరుకుంటున్నాడు అంటే అది పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైనటువంటి సజీవమైన యాగముగా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు దేవునికి అనుకూలమైన సజీవమైన యాగముగా మన దేహాలను సమర్పించుకోమంటున్నాడు అని అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మర్మము ఏమై ఉన్నది అంటే కనుక చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 4వ వచ్చిన భాగము నుండి చదువుదాం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఎందుకు? మన దేహాన్ని సజీవమైన యాగముగా ఆయన సమర్పణ చేయమంటున్నాడు అని అంటే ప్రభు రక్తములో విమోచింపబడినటువంటి సంఘము, క్రీస్తు యేసు వలన కలుగు రక్షణను కోరుకునేటువంటి దేవుని సంఘము ఏమై ఉన్నది అని అంటే ఇక్కడ అంటున్నాడు. ఏంటంట? మనము ఏమై ఉన్నాము అంటే క్రీస్తులో మనము ఆయన శరీరమై ఉన్నాం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారై ఉండగా ఇప్పుడు ఆయన ప్రజలమైనటువంటి మనము ఏమై ఉన్నాము? శరీరము అయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అనేకులు, శరీరము అంటే ఒక్కటిగా ఉంటుందా? లేదు. శరీరము అంటే అనేకమైనటువంటి అవయవములుగా ఉన్నది. అలాగే ఇప్పుడు అనేకులమైనటువంటి మనము ఎలా ఉండాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అని అంటే ఒకే శరీరముగా, ఒక్క శరీరముగా. ఈ శరీరము ఎవరి శరీరము? క్రీస్తు శరీరము. ఎవరి శరీరము? దేవుని సంఘము క్రీస్తునకు చెందినది. కాబట్టి ఇప్పుడు ఇది క్రీస్తు శరీరమై ఉన్నది. అనేకులమైన మనం ఏమై ఉన్నాం? క్రీస్తు శరీరములోని అవయవాలమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? అవయవాలమై ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచ్చిన భాగమును చదువుకుందాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? చలమా. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు అని అంటే ఇక్కడ జారత్వమును గూర్చి హెచ్చరిస్తూ మీ దేహములు అనేటువంటివి ఏంటంట? క్రీస్తునకు అవయవాలై ఉన్నాయి. ఎందుకు? మన శరీరములను సజీవమైన యాగముగా సమర్పణ చేయమంటున్నాడు దేవుడు అంటే అనేకులమైన మనము క్రీస్తు శరీరముగా ఉండగా ఇప్పుడు ఈ అవయవాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉండాలి అంటే క్రీస్తు శరీరములోని అవయవాలై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ శరీరాన్ని, మన శరీరాన్ని పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన
సజీవమైన యాగముగా మనము సమర్పణ చేయాల. సమర్పణ చేయుచున్నాను ప్రభువా అంటే కాదు. క్రీస్తు సమర్పణ చేసినటువంటి మనము క్రీస్తు శరీరములోని అవయవములమైతే, క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే, సంఘము ఆయన శరీరము అయితే, దేవుని సంఘము ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవమైన యాగముగా మన శరీరమును గనుక దేవునికి సమర్పణ చేశాము అని అంటే మనం ఎలా ఉండాలి? చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచ్చిన భాగములను చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగ చేసుకొనుచున్నది. ఇప్పుడు ఆయన సంఘానికి శిరస్సై ఉంటే, సంఘము ఆయన శరీరమై ఉంటే, ఇప్పుడు సంఘము అనే శరీరం అంటే ఎవరు? మనమే. ఎలా ఉండాలంట? ఎలా ఉంటే మనము ఎదుగుతాము? ఎలా ఉంటే మనకి అభివృద్ధి కలుగుతుంది? ఎలా ఉంటే మనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది? అంటే ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాలంట. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచ్చు. ప్రేమ కలిగి సత్యమును చెప్పాల. అన్ని విషయాలలో ఎలా ఉండాలంటే క్రీస్తు వలె. అన్ని విషయాలు క్రీస్తు వలె మనం అన్ని విషయాలలో ఎదగాలంట. ప్రధానంగా ఒక్కటి చెప్పాడు, ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలా, సత్యమునే చెప్పాల. ప్రేమ అంటే ఇప్పుడు మన శరీరములను సజీవమైన యాగముగా దేవునికి సమర్పణ చేస్తున్నాము అంటే మనము క్రీస్తు శరీరం అయితే మనలో ఏముండాలా? ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి మనం ఏం చెప్పాలంట? సత్యమే చెప్పాల. మన నోట నుండి అబద్ధము అనేటువంటిది రాకూడదు. ద్వేషమైనా సరే, కక్షలైనా సరే, క్రోధములైనా సరే, విమతములైనా, మత్సరములైనా, మరి అసూయ, లేకపోతే అల్లరి, ఇవేవి కూడా దేవుని సంఘము అనే శరీరములో లేదా ప్రభు శరీరము అనేటువంటి సంఘములో వీటికి వేటికి కూడా చోటు లేదు. నీవు సజీవమైన యాగముగా దేవునికి నీవు సమర్పణ చేసుకున్నావు అని అంటే నీలో ఏమి ఉండాలా? నీలో ఏమి కనబడాలా? నీలో ఏమి కనబడకూడదు. ఖచ్చితంగా నీవు ఎరిగి ఉంటావు. సమర్పణలో నుండే ఏం అనుగ్రహించబడుతుందో తెలుసా? నీ సమర్పణ దేవునికి అంగీకృతమైతే నీకు దేవుడు తన జ్ఞానమును నీకు అనుగ్రహింపచేస్తాడు. నీలో ద్వేషం అనేది ఉండకుండానట్లు, నీలో కక్షలు, క్రోధాలు అనేటువంటి ఉండకుండానట్లు, మత్సరము, అసూయ, ఇవి వివాదములు, అల్లరి, ఇలాంటివి ఏవి కూడా లేకుండానట్లుగా నీ సమర్పణలో నుండి దేవుడు నీకేం అనుగ్రహిస్తాడు అంటే జ్ఞానమును అనుగ్రహించి వీటన్నిటిని కూడా విడిచిపెట్టేటట్లు చేస్తుంది. నువ్వు చేసే సమర్పణ, నువ్వు చేసేటువంటి సమర్పణ నీకేమి నేర్పిస్తుంది అంటే ప్రేమ కలిగి సత్యమునే చెప్పడము అనేటువంటిది నీకు నేర్పిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి సత్యాన్ని చెప్తావో, ఎప్పుడైతే ప్రేమ కలిగి సత్యాన్ని మాట్లాడడానికి నువ్వు ఇష్టపడతావో,
నీ సమర్పణ దేవునికి ఏమవుతుందో తెలుసా? అంగీకార యోగ్యమవుతుంది. నీ సమర్పణ దేవునికి అనుకూలముగా మార్చబడుతుంది. లేదు, ఇంకా సమర్పణ చేసుకుంటున్నానని పెదవులతో సమర్పణ చేసి హృదయములో ద్వేష భావములను కలిగి ఉంటే, విద్వేషములను కలిగి ఉంటే, క్రోధములను కలిగి ఉంటే, అసూయ మత్సరములను కలిగి ఉంటే, నీవు చేసే సమర్పణ దేవునికి అంగీకారముగా ఉండదు, దేవునికి అనుకూలముగా ఉండదు. జ్ఞాపకము చేసుకోండి, జ్ఞాపకము చేసుకోండి. నోటితో మాట్లాడుతూ దేవుని దగ్గర నోటితో పెదవులతో ప్రార్థన చేస్తూ నీ హృదయము ఎలాగున్నది, నీ హృదయములో ఏమి ఉన్నది తొంగి చూడు. ప్రభు వచ్చి నేను గద్దించక మునిపే, ప్రభు వచ్చి నేను విమర్శించక మునిపే, ప్రభు నీకు తీర్పు చేయక మునిపే, ఇదిగో ఈ ప్రతిష్టలో ఏం చేయాలా? నేను నీవే విమర్శించుకోవాలా, నేను నీవే పరీక్షించుకోవాలా, నీ హృదయంలో ఏమన్నదో పరిశోధించుకోవాలా, పరిశోధించుకోవాలా. నీ సమర్పణ, నీ ప్రార్థన, నీ విశ్వాసం దేవునికి అనుకూలముగా మార్చబడాలా. సమయం ఉండగానే ఏం చేయాలా? మనల్ని మనం చక్కబరుచుకోవాలా, మన ప్రవర్తనని మనము చక్కబరుచుకోవాలా, మన క్రియలు ఏమై ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం చక్కబరుచుకునేటువంటి వారంగా ఉండాలా. నీవు ఎటువంటి కృపా వరమును కలిగి ఉండినప్పటికీ, నీవు ఎంతటి ఆధిక్యాన్ని, దేవుడు ఎంతటి అధికారాన్ని నీకు ఇచ్చినా కూడా, దేవుని కృపా వరములను ఎన్ని విస్తారముగా ఎంత గొప్పవి మనము కలిగి ఉండినప్పటికీ, చూడండి దేవుని సంఘము జ్ఞాపకం చేసుకోవాలా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నాలో ప్రేమ ఉన్నదా లేదా? నేను సత్యాన్నే చెప్పుచున్నానా లేక నా హృదయములో ఏమి ఉన్నది? ఖచ్చితంగా పరీక్ష చేసుకుంటూ ప్రభువునికి మనల్ని మనం సమర్పణ చేసుకుంటూ ప్రార్థనలు మనము దేవునికి అంగీకారముగా మనం చేసే ప్రార్థన, ఉపవాసం ఉండి మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలా? పరలోకమందున్న దేవుని యొద్దకు చేరాల. రెండవదిగా, ఎందుకు మనము సమర్పణ చేయాల? ఎందుకు సజీవమైన యాగముగా దేవుడు మన శరీరములను కోరుకుంటున్నాడు? ఏముంది మన శరీరములో? పౌలు గారు అంటాడు, అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో, తీయవద్దు కానీ చెప్తున్నాను, నా శరీరములో మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుతును అంటాడు. ఎప్పుడైనా గ్రహించమా? మరి మరణపాత్రులమైనటువంటి మనలను దేవుడు కోరుకుంటున్నాడు. పాతాళానికి పోవలసిన మనల్ని, మృతుల లోకములో మృతులతో కూడా జీవించాల్సిన మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయనతో కూడా నీతిమంతుల సభలో పరిశుద్ధుల స్వాస్థ్యములు మనల్ని పాలిభాగస్తులుగా చేయడం కొరకు, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడం కొరకంట దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇంగురు మన శరీరములో ఏదైతే మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నదో ఆ పాపమంతా మనలో పరిహరింపబడాలి అని అంటే, ఆ దోషభరితమైనటువంటి శరీరంలో మాలిన్యత అంతా కడిగివేయబడాలి అంటే, ఈ దేహాన్ని దేవుడు ఏమంటున్నాడు? సజీవమైన యాగముగా సమర్పణ చేసుకోమంటున్నాడు. రెండవదిగా, మనం ఏంటి, ఎందుకు దేవుడు మనల్ని సజీవమైన యాగముగా మనల్ని సమర్పణ చేసుకోమంటున్నాడు అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచ్చిన భాగాలను చదువుకుందాం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునగు రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడు, ఎలా మనం ప్రభు దగ్గరికి వచ్చాం, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే, దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, యేసుక్రీస్తు ద్వారానంట దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించడానికి మనల్నంట పరిశుద్ధ యాజకులుగా ఉండేటట్లుగా
దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా కోరుకుంటున్నాడు మనల్ని? ఎలా కోరుకుంటున్నాడు? మనమంట ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండాల. పరిశుద్ధ యాజకులుగా మనం ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనమంట దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించాల. ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించేటువంటి మరి ఆత్మ సంబంధమైన బలులను అర్పించేటువంటి పరిశుద్ధ యాజకులంగా మనం ఉండాలి అంటే మనమంట సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి మనమంట ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడాలి. కొరింథీ పత్రికలోనే పౌలు గారు హెచ్చరిస్తూ సంఘాన్ని అడుగుతారు, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా అంటారు. అంటే మనల్ని దేవుడు ఎలా కోరుకున్నాడు, దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే మనమంట ఆయనకి దేవాలయముగా, ఆయనకి మందిరముగా మనము కట్టబడాలి. ఎలా మనం ఆయనకి దేవాలయముగా, ఎలా ఆయనకి మనం మందిరంగా కట్టబడతాము అని అంటే ఆయన మనలో నివసించి సంచరించుట ద్వారా. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో నివసించి సంచరిస్తే ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఆయనకి పరిశుద్ధమైనటువంటి దేవాలయం, అవునా కాదా? ఇప్పుడు ఈ దేవాలయములో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన బలులను. ఇప్పుడు మనమే దేవాలయం, మనమే ఎవరిమి? పరిశుద్ధ యాజకులం. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ అర్పించాలా బలులు? యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనము అర్పించాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఒక్కసారి గ్రహించాము అని అంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఏమై ఉన్నామంట? జీవము గల దేవుని ఆలయం. ఎందుకు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకు ప్రభు తన ఆత్మను మనకి అనుగ్రహింప చేశాడు అని అంటే మనం ఏమై ఉన్నాము? ఆయన మనలో నివసించి సంచరించడానికి మనమే ఆయనకి ఆలయమై ఉన్నాం. అది కూడా జీవము గల దేవుని ఆలయము అంటున్నాడు. ఇప్పుడు ఆలయముగా మనం ఏం చేయాలంటే ఈ ఆలయంలో మనం అనుకుంటాం, ఇక్కడికి వస్తేనే ఏంటి? దేవుని నేను స్తుతించాలా, ఇక్కడికి వచ్చే నేను పాటలు పాడాలా, ఇక్కడికి వచ్చి నేను ఆరాధన చేయాలా. మన ఆలోచన అంతా ఇంతే కదా. ఇక్కడే దేవుని స్తుతించాలా, ఇక్కడే నేను పాటలు పాడాలా, ఇక్కడే నేను ఆరాధన చేస్తే ఎక్కడికి వెళ్ళిద్ది? దేవుని దగ్గరికి వెళ్ళి. ఇది దేవుని ఆరాధించేటువంటి పరిశుద్ధ స్థలమే, దేవుని మందిరమే. కానీ దేవుడు ఇక్కడ మనల్ని ఆరాధించడానికి ఈ మందిరాన్ని మనకి ఇచ్చిన దేవుడు ఇంతటితో మనలను విడిచిపెట్టాల. ఎక్కడి నుంచి కోరుకుంటున్నాడు? ఇక్కడ మనం ఆరాధించాలి అని అంటే, ఇక్కడ మనం ఆయన సేవించాలి అంటే దేవుని మందిరంలోనికి వచ్చే మనము స్తుతియాగ ద్రవ్యాలని కనుక మనము దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చేవారమైతే మొట్టమొదట ఎక్కడ కోరుకుంటాడు అని అంటే మనలోనే. మనలను కోరుకున్న తర్వాతనే మన యొద్ద నుంచి కార్యము ప్రారంభమై మనం ఎక్కడికి రావాలా? దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి మనము రావాలి. అంటే జీవము కలిగిన దేవుని ఆలయములో ఇప్పుడు మనం ఏం చెల్లించాలి? ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనము అర్పించేటువంటి పరిశుద్ధ యాజకులము అంటున్నాడు. ఏమంటున్నాడు? పరిశుద్ధ యాజకులం అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచన భాగమును కనుక చూసినట్లయితే, 6వ వచన భాగమును మనం చూసినట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసి.
యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు అని అంటే, చూడండి మనము ఏమై ఉన్నాము? దేవుడు మనల్ని పిలవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? పిలువబడినటువంటి మనము ఏమై ఉన్నాము అని అంటే, తండ్రి అయినటువంటి దేవునికి మనము ఒక రాజ్యం అంటాం. దేవునికి ఒక రాజ్యము. అంతేకాదు, అందులో ఎవరు? మనం యాజకులనుగా చేశాడంట. మనల్ని ఎలా నియమించుకున్నాడు? యాజకులనుగా చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులు. ఇక్కడ పేతురు గారు ప్రత్యేకముగా వినియోగపరిచినటువంటి మాట, పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాట. ఎలాంటి బలులను మనం అర్పిస్తాము అంటే, గొర్రెలు, మేకలు, ఎద్దులు, లేకపోతే పావురము, ఇటువంటి వాటిని, గువ్వను, లేక వీటిని వేటిని కాదు, కానీ అర్పించి చేసేటువంటి అర్పణ, సమర్పణ కాదు, కానీ అర్పించేటువంటి బలులు, లేకపోతే గోధుమ పిండితో చేసేటువంటి నైవేద్యాలు, ఇవి కాదు. కానీ ఏంటి అంటే, మనం ఎలాంటి బలులు అర్పించాలా? ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించాలంట. ఖచ్చితంగా ఇది దేవునికి అనుకూలమైనటువంటి ఎలాంటి బలులు అర్పించాలా? దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనం అర్పించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి, ఖచ్చితంగా దేవుని చేత అంగీకరింపబడడం, తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనుటలో దేవుని చేత ఆయన ఏమయ్యాడు అంటేనంట, అంగీకరింపబడ్డాడంట. ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచ్చిన భాగమును చదువుకుందాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడిన వాడే. దేవుడు సర్వాధికారం ఆయనకి ఇచ్చాడు. అయినా కూడా కుమారుడు ఏం చేస్తున్నాడంట, తన్ను తాను బలిగా అర్పించుకునడానికి ముందుగా దేవుని చేత ఆయన అంగీకరింపబడుతుంది. ఎలా దేవుడు ఆయన అంగీకరిస్తున్నాడని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు అంటే, ఆయనంట మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థన, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. చూడండి, ఆయన కుమారుడై ఉన్నా కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, మహారోదనముతో కన్నీటితోనంట ఆయన ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు సమర్పించి దేవుని చేత ఆయన అంగీకరింపబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైనటువంటి సజీవమైన యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి అని పౌలు గారు ప్రభా సంఘముతో చెప్తున్నారు. అంటే మనము మన శరీరములను సజీవమైన యాగముగా దేవునికి సమర్పించుకునేటువంటి ప్రార్థన అనేటువంటిది మనం చేసిన, ఖచ్చితంగా మనం చేసే ప్రార్థన, మనం చేసేటువంటి సమర్పణ కూడా ఏం కావాలి అని అంటే కనుక దేవుని చేత అంగీకరింపబడాలా, అది దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఉండాలి. ఇప్పుడు మనకి పాత నిబంధనలో కనుక మనం చూసినట్లయితే యాజకులైనటువంటి వారు కానీ, ఇశ్రాయేలీయులైనటువంటి వారు కానీ ఖచ్చితంగా బలులను, అర్పణలను వారు అర్పిస్తూ దేవుని చేత వారు అంగీకరింపబడినట్లుగా మనకి లేఖనాలలో కనబడుతూ ఉన్నది. 2 మాటలను చూపించి మిమ్మల్ని ప్రార్థనలోనికి తీసుకుని వెళ్తాను. చూడండి, లేవియా కాండము 1వ అధ్యాయము
లేవియా కాండము, కొద్ది నిమిషాలు సహకరించాల. లేవియా కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన భాగము నుండి చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడెను. ఇక్కడ మోషే గారితో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలీయులతో నీవు ఇలా చెప్పాలి. ఏంటి అంటే, మీలో ఎవరైనా సరే యెహోవాకి బలిగా అర్పించేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలంట? గోవుల మందలో నుండి, గొర్రెల మందలో నుండి, మేకల మందలలో నుండి కానీ దానిని తీసుకొని రావాలా. దేని కొరకు? దహన బలి రూపముగా అర్పించేటువంటిది. మరి గోవులలోనిదైన ఎడల అది ఎలా ఉండాలి అంటే నిర్దోషమైనటువంటి మగదానిని తీసుకొని రావాలా. దేని కొరకు? ఎవరైతే ఇప్పుడు ఆయన గోవులలో గాని లేకపోతే మేకలలో గాని గొర్రెలలో నుండి గాని దహన బలి పశువును తీసుకురమ్మని చెప్తూ ఉన్నది దహన బలి కొరకు, ఆ పశువును కాదు. దేని కొరకు అని అంటే, ఏ వ్యక్తి అయితే బలి అర్పించడానికి తీసుకుని వస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి అంగీకరింపబడాలి అని అంటే అతడు తీసుకుని వచ్చేటువంటి దహన బలి పశువు ఏమవ్వాలా? అంగీకరింపబడాల. ఎవరి కొరకు? తీసుకుని ఇశ్రాయేలీయుడని తాను అంగీకరించబడేటట్లుగా తాను తీసుకొని వచ్చేటటువంటి ఆ బలి, దహన బలి పశువు అనేది అంగీకరింపబడాలి. అది మగదై ఉండయి, అది నిర్దోషమైనటువంటిదిగా ఉండాలి అని చెప్తున్నాడు. దేని కొరకు అని అంటే అతని నిమిత్తము. దేని కొరకు? ఎవరైతే తీసుకుని వస్తు అతని నిమిత్తము, అతనికి ప్రాయశ్చిత్తము కలిగేటట్లుగా అది అతని పక్షముగా అంగీకరింపబడతాడు. అది అతని పక్షముగా అది అంగీకరింపబడదు. ఎవరు ముఖ్యమైనకి? ఎవరు కావాలి? దహన బలి పశువును తీసుకుని వచ్చుచున్న వ్యక్తి ఇశ్రాయేలీయుడు ఆయన కోరుకుంటున్నాడు. ఆ తీసుకుని వచ్చేటువంటి బలి పశువు కూడా ఏమవ్వాలి? అంగీకరింపబడినదై ఉండాలి. ఇక్కడ అదంతా కూడా అది వధించిన తర్వాత చూడండి, దాని యొక్క రక్తాన్నేమో ప్రత్యక్ష గుడారం ఎదుటనున్నటువంటి బలిపీఠము చుట్టూ ఆ రక్తాన్ని ఏం చేయాలంట? ప్రోక్షించాలంట. 6వ వచనములో చెప్తున్నాడు, అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మాన్ని ఒలిచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. ఏం చేయాలంట? రక్తాన్నేమో బలిపీఠము చుట్టూ ఏం చేస్తున్నాడు? ప్రోక్షింపజేస్తున్నాడు. దహన బలి రూపమైన ఆ పశువు యొక్క చర్మాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఒలుస్తున్నాడు. దాని యొక్క అవయవాలన్నిటినీ కూడా విడదీస్తున్నారు. విడదీసి అహరోను కుమారులంట బలిపీఠం మీద అగ్నిని ఉంచి దాన్ని ఏం చేస్తున్నారు? ఆ అగ్ని మీద కూడా కట్టెలను చక్కగా పేర్చాలా. పేర్చి ఈ యాజకులైనటువంటి అహరోను కుమారులంట దాన్ని ఏం చేయాలంటే అగ్ని చేత దానిని కాల్చాలంట. చూడండి, అది యెహోవాకు ఇంపైన సువాసన
ఎడల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద తగ్గింపు. రక్తమేమో బలిపీఠము చుట్టూ ప్రోక్షిస్తున్నాడు, చర్మాన్ని వలుస్తున్నాడు, అవయవాలన్నిటిని విడదీస్తున్నాడు. బలిపీఠం మీద ఏం చేస్తున్నారు? అగ్నిని పెట్టి చక్కగా కట్టెలను వేర్చి ఈ విడదీయబడినటువంటి అవయవాలన్నిటిని కూడా కాల్చుతున్నారు, అగ్ని చేత కాల్చుచు ఉన్నారు. ఇప్పుడు ఇది ఏమైందంట దేవునికి ఇంపైనటువంటి, అంటే ఒక ఇశ్రాయేలు దేవుని చేత అంగీకరింపబడాలి అని అంటే ఏం చేయమంటున్నాడు? దహన బలి పశువు ఎలాగా తీసుకుని రావాలో చెప్తున్నాడు. దీనిని గురించి చూడండి, లేవియా కాండము 22వ అధ్యాయము, లేవియా కాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 19వ వచ్చిన భాగమున చదువుకుందాము. మీరు 17వ వచ్చిన భాగం నుంచి చదవండి, కానీ 19 ఇప్పుడు చదవండి. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపగలదు. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలిరూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకి తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేది ఉండకూడదు. గురుటిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గచ్చి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. అంటే ఏది చేయకూడదు, ఏది చేయాలి. ఇక్కడ లేవియా కాండం 5వ అధ్యాయంలో చూస్తే మనకి 5 బలులు అనేటువంటివి, నైవేద్యం, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. అంటే అపరాధ పాప పరిహారార్థ బలే కానీ, మరి ప్రాయశ్చిత్త బలియే కానీ, నైవేద్యమే కానీ, దహన బలియే కానీ, అంటే దేవుని యొద్దకు తీసుకుని వచ్చేటువంటి ఒక అర్పణ లేక ఒక బలి అనేటువంటిది, అది దేవునికి ఏం కావాలి అంటే అంగీకృతం కావాలా, అది దేవునికి అనుకూలమైనదై కావాలా. అనుకూలము అంటేనే అంగీకృతం కావాలా. ఏది దేవుని చేత అంగీకరింపబడుతుందో అదే దేవునికి ఏంటి? అనుకూలమైనటువంటిది. కాబట్టి అది కళంకం లేనిది ఉండాలా, మచ్చ లేనిది ఉండాలా, ఏ విధమైన రోగం కలిగిందిగా కానీ, కొరత కలిగిందిగా కానీ, దోషము కలిగిందిగా కానీ, ఏది కూడా ఏడాది మగ గొర్రెనే కానీ లేక గోవునే కానీ తీసుకొని రావాలి అంటాడు, మేకల్లోనే కానీ. అంటే దేవుడు ఇంకో నిర్దోషమైనది కూడా, మత్స కళంకము లేనటువంటిదిగా కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు లేవీయులను గురించి మాట్లాడుతూ చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 13వ అధ్యాయము 10వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయి కార్యమును అంగీకరించుమే. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవకుండానట్లు వారి నడుములను వెరగగొట్టుము. లేవీని గురించి మాట్లాడుతూ చూడండి, మోషే గారు చెప్తూ ఉన్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు. మెరీబా జలముల యందంట మరి అతనితో వివాదపడినప్పుడు వారు ఏం చెప్పారు, లేవి ఏం చెప్పాడంటేనంట, వాళ్ళు చెప్పినటువంటిది మసా తినమందు వాటిని గురించి నేను చెప్పడం లేదు, కానీ అంటే అహరోను చేత మరి ఏం చేశారు అంటే కనుక మరి ఒక దూడను, బంగారు దూడను చేయించి వారు దేవునికి విరోధముగా పాపము చేసి అలాగ దేవునికి రోషాన్ని పుట్టించారు, దేవునికి కోపాన్ని పుట్టించారు. నా పక్షముగా ఎవరుంటారు అని దేవుడు అడిగితే ఎవరొచ్చారంట? లేవీయులైనటువంటి వారంట దేవుని పక్షముగా వచ్చారంట. వారిని బట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే గనక
సహోదరుల మీద పడి వారిని చంపమంటేనట లేవీయులు ఏం చేశారంటే సహోదరుడని కానీ సహోదరి అని కానీ తండ్రి అని కానీ తల్లి అని కానీ అనుకోకుండా ఏం చేశారు? లేవీయులంటే వారి మీద పడి వారినట చంపేశారట. లక్ష్య పెట్టి వారిని చంపేశారు. అది దేవునికి అంటే దేవునికి రోషం పుట్టించిన ఇశ్రాయేలు ఎడల లేవీయులైనటువంటి వారు రోషం తెచ్చుకొని దేవుని పక్షంగా నిలబడడానికి వారు ఇష్టపడ్డారు. కాబట్టి వారిని గురించి అంటున్నాడు, ఏమంటున్నాడు? వారు ఇశ్రాయేలుకి ఏం నేర్పిస్తారు అంటే ధర్మశాస్త్రాన్ని నేర్పించేవాళ్ళు. వాళ్ళు అర్పించేటువంటి సన్నిధి ధూపాన్ని నీ బలిపీఠము మీద వారు అర్పించేటువంటి సర్వాంగ బలిని వాళ్ళు ఏం చేస్తారంట? అర్పిస్తారంట. యెహోవా అతని పల్లాన్ని నివాడి. ఎంత బాగా చెప్పారు అంటే వారు అర్పించే సర్వాంగ బలి అంటే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే కనుక పలులు నైవేద్యాలు ఆయన కోరుకు దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను వృషభముల మాంసాన్ని తింటానా, గొర్రె మేకల మాంసాన్ని తింటానా అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పలులని కోరుకోవడల్లా, అర్పణలని కోరుకోవడల్లా ఏం కోరుకుంటున్నాడు? తన పక్షంగా ఎవరు నిలిచి ఉంటారు, ఆయన చెప్పింది ఎవరు చేస్తారు. పలుల కంటే నైవేద్యాలని దేవుని మాట వినడం అనేటువంటిది శ్రేష్టమైనది. ఇవన్నీ మనకి తెలిసినవే, అన్నీ చేస్తాం ప్రభు అంటాం, కానీ మనల్ని మనం మాత్రం సమర్పణ చేసుకో. దేవునికి మనం మాత్రం మన అర్పణ దేవుని దగ్గరికి వస్తుంటాయి, మన ప్రార్థనలు వినబడతా ఉంటాయి, కానీ మనం మాత్రం ఎక్కడ ఉంటాం? మన పెదవులు మాత్రం సమీపంగా ఉంటాయి, మన హృదయం మాత్రం ఎక్కడ ఉంటుంది? చాలా దూరంగా ఉంటుంది. ఇలా మనల్ని దేవుడు అంగీకరిస్తాడా? ఏ విధమైన కళంకం ఉంటే, మచ్చ ఉంటే, ఒక బలి పశువులోనే దేవుడు బలి అర్పించే పశువునే ఏ దోషం లేనిదిగా కోరుకున్నాడు అంటే బలి అర్పించేటువంటి వ్యక్తిని ఎలా కోరుకుంటాడు? ఎంత పరిశుద్ధంగా, కళంకం లేదు. అదే కదా దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నటువంటి సంగతి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచ్చిన భాగము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగి. ఎందుకు దేవుడు ఎలా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే అది కళంకమైనా సరే, ముడత అయినా సరే, అట్టిది మరి ఏది లేనటువంటిది, పరిశుద్ధమైనది, నిర్దోషమైనదిగా ఆయన కొరకు మహిమ కలిగినటువంటి సంఘముగా ఆయన ఎదుట మనం నిలబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దానికి మనకేమిచ్చాడట? వాక్యం అనేటువంటి ఉదక స్నానం. ఇప్పుడు ప్రతిష్ఠించబడిన మనం రోజు ఎలాంటి స్నానం చేయాలి? ఇంటిలో సోపుతోనూ షాంపూతోనూ తల స్నానం చేసి వచ్చినా, లేక పైనుండి అది పాదముల వరకు ఎంత శుభ్రం చేసుకున్నా మన ఆత్మ శుద్ధీకరించబడాలి అంటే, మన శరీరము దేవునికి అంగీకృతం కావాలి అంటే ఎలాంటి స్నానం కావాలా? వాక్యం అనేటువంటి ఉదక స్నానం అనేటువంటి వాక్యము చేత మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా మనము కడిగి వేసుకోవాలంటే పాపిని ప్రభు అంటే మన పాపాలు ఏమన్నా కడగబడతాయా? లేదు. మనలోనంట చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచ్చిన భాగమును చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఏం చేయాలట? శరీర దురాశలకు లోబడేటట్లుగా చావుకు లోనైనటువంటి ఈ శరీరములో ఏం ఏలుబడి చేయకూడదు? పాపము అనేటువంటిది ఏలుబడి చేయకూడదు.
మన అవయవాలనంట దుర్నీతి సాధనాలుగా మనం పాపానికి అప్పగించకూడదంట. మనం ఇది దేనికి అప్పగించుకోవాలి అంటే నీతి సాధనాలుగా మన యొక్క అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించాలా? నీతి సాధనాలుగా మన యొక్క అవయవాలు. ఎలాగైతే దహన బలి పశువులు, నాకు అది చదువుతూ ఉంటే, అది ధ్యానం చేస్తూ ఉంటే నిజంగా ఎలాగ ధర్మశాస్త్రములు ఎలాగ కోడెల యొక్క మేకల యొక్క రక్తం అందంట ఆయనకి ఎంత మాత్రం కూడా సంతోషం కలగలేదంట. దాని చేత ఏమాత్రం కూడా పాపం అనేది పరిహరింపబడలేదంట. మాటి మాటికి పాపాలు ఏమవుతున్నాయంట? జ్ఞప్తికి తెబడతా ఉన్నాయంట. అందుకే ధర్మశాస్త్రం అనేటువంటిది, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలు అనేవి అవి సంపూర్ణ స్థితిని కలగచేయలేదంటాడు. అక్కడ కూడా దహన బలి పశువుని ఏం చేశాడు? రక్తాన్ని బలిపీఠము చుట్టూ ప్రోక్షించి చర్మాన్ని ఒలిచి అవయవాలన్నిటినీ కూడా అగ్నిని వేసి మరి కట్టెలను పేర్చి దాని మీదట అవయవాలన్నిటిని కూడా పేర్చి ఏం చేస్తున్నారు? అగ్ని చేత దహిస్తున్నారు. చూడండి, ఏ ఇశ్రాయేలీయుడు దేవుని చేత అంగీకరింపబడేది ఒక దహన బలి పశువు అనేది కాల్చబడదు. అది నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లగా లేదా ఏడాది గోరుగా అది అర్పించబడింది. ఆ వ్యక్తి అంగీకరింపబడుతుంది. అది దేవునికి అది ఇంపైనటువంటి సువాసనని రాయబడినప్పటికీ అదంట అది ఆ వ్యక్తికి నీతిమంతుడిగా చేయడం లేదంట. ఆ వ్యక్తిని సంపూర్ణ స్థితి చేయడం లేదంట. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరికి లోకంలోనికి పంపి ఆయన తన్ను తాను మరి పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకునడం ద్వారా, ఆయన రక్తము మన కొరకు చిందించబడడం ద్వారా, ఆయన శరీరము మన కొరకు నలగగొట్టబడి తిరగగొట్టబడడం ద్వారా, మన కోసము ఆయన తను తాను తన శరీరమును అర్పించుకునడం ద్వారా మనకేం కలుగుతాం? మన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతాం, మన పాపానికి పరిహారము కలుగుతామన్నది. మన పాపముల నుంచి మనము విమోచింపబడి మనం పరిశుద్ధులంగా చేయబడుతున్నాం, మనము నీతిమంతులంగా చేయబడుతున్నాం. అంటే నీతిమంతుడైనా పరిశుద్ధుడైనా ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని మనం చేయడానికి మనం కూడా ఏం చేయాలని? మన దేహాన్ని దేవునికి సజీవమైన యాగముగా సమర్పించుకోవాలా. ఆ దహన బలి పశువు వలె మనం ఎంత మాత్రము కట్టెల మీద అగ్ని మీద మనం పెట్టవలసిన అవసరం లేదు. కానీ చూడండి, అబ్రహాము గారితో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని మొరియా దేశానికి వెళ్ళమంటూ ఉంటే మరి అబ్రహాం గారు వెళ్తూ ఉన్నాడంట. కట్టెలుందంట, నెప్పలున్నాయంట, కానీ ఏమి లేదు, దహన బలి పశువు. ఇస్సాకు అడుగుతున్నాడు, దహన బలి పశువు ఏది? ఇప్పుడు ప్రభువు సరే మరి అబ్రహాము గారంట దేవుడే చూచుకున్నాను అని చెప్పి ఏం చేశాడు అంటే అగ్నిని పెట్టి కట్టెలను పెంచి కుమారున్నట్ట ఆ కట్టెల మీద పెట్టాడు, దహన బలిగా అర్పించాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రభు పరలోకము నుండి చూచుచున్నాం. ప్రభు ఏం చేస్తున్నాడు అంటే తన కత్తిని ఎత్తకుండినట్లుగా నేను ఒక్కగానొక్క కుమారుని నీవు నాకు ఇచ్చుటకు వెన్ను తీయలేదు గనక అని చెప్పి నీవు నాకు భయపడవాడమని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఆయనకి ఏమి కావాలంటే అది ఇస్సాకు యొక్క శరీరము కాదు, లేకపోతే మరి దహన బలి పశువు కాదు, గొర్రె పిల్ల లేకపోతే పొట్టేలు కోడెలు కాదండి. ఎవరు కావాలి అని అంటే మనమే. మన కొరకు ప్రభువు బలి అర్పణ చేయబడ్డాడు. మనము ఆయనకు మనల్ని మనము సమర్పణ చేయాలి. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించేటువంటి పరిశుద్ధ యాజకులు. మన నోటనేమి రావాలి అంటే ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము అనేది మన నోట్లో స్తుతి యాగం అని ఉంది, విశ్వాస యాగం అని ఉంది. ఇవి దేవుని కంట ఇష్టమైనటువంటి యాగాలు. ఇవి దేవునికి ఇష్టమైనటువంటి యాగాలు. కాబట్టి మనము ఎలా రావాలా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని ఏదో మన రక్తం చిందించాల్సిన అవసరం లేదు, లేకపోతే మన అవయవాలన్నీ విడదీసి అగ్ని మీద కాల్చబడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే దేవుని మాటను మనం అనుసరించి నడుచుకునేటువంటి మన కొరకు ప్రభువు
బలియాగముగా సమర్పించబడ్డాడు. ప్రభు చెప్పినది మనము చేయాలి. ప్రభు మనకి ఏది ఆజ్ఞాపించాలి దానిని మనము చేసేటువంటి, మనము క్రీస్తు శరీరమై ఉన్నాం, మనము క్రీస్తు శరీరమై ఉన్నాం. కాబట్టి మనము సత్యము, మనము ప్రేమ కలిగి సత్యాన్నే చెప్పాలి. అంతేకాదు ఇంకా ఏం చేయాలి అని అంటే, మనము ప్రభు శరీరానికి అవయవాలం కాదు, ఇంకొక మాట ఉన్నది. ఒక్క మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచ్చిన భాగము నుండి మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగిలి వాడు ఇక మీదట దొంగిలగా అక్కడి గల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో కష్టపడి పని చేయొచ్చు, మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఇక్కడేమన్నాడు కొరింథీ పత్రికలో, మనము క్రీస్తు శరీరములోని అవయవలమై. ఇక్కడ ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నాడు, మనం ఏమై ఉన్నామంట, ఒక్కరికి ఒకరము అవయవములం. ఎందుకంటే దేవుని ప్రజల యొక్క తెలివి ఏంటో, దేవుని ప్రజల యొక్క యుక్తి ఏంటో, సాతాను ఎలాగా యుక్తి కలిగి మోసం చేస్తాడో పరిశుద్ధాత్ముడు బాగా ఎరిగి ఉన్నాడు. దేవుడు కూడా బాగా ఎరిగి ఉన్నాడు. మనము క్రీస్తు శరీరములోని అవయవలము అని అంటే, క్రీస్తే నాకు శిరస్సు అనుకుంటాం కదా, అంతేనా? క్రీస్తే నాకు శిరస్సు, ఆయన నాకు ఏది ఆజ్ఞాపించినా నేను దానినే చేస్తాను. క్రీస్తే నాకు దైవం, క్రీస్తే నాకు రక్షకుడు, క్రీస్తే నాకు బలం, క్రీస్తే నాకు సమస్తం. కానీ మనం ఒకరికి ఒకళ్ళు కూడా ఏమై ఉన్నాం, అవయవాలు. మనము క్రీస్తు శరీరములోని అవయవాలము అంటే మనందరము ఒకరికి ఒకరము అవయవాలు. ఒక శరీరములో అవయవాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ చేతికి ఈ చెయ్యి ఏమై ఉంది? అవయవమేనా కాదు. ఒక కాలుకి మరి ఒక కాలు అవయవమేనా కాదు, అవయవమేనా? ఈ శరీరంలోని అవయవాలన్నీ ఒకదానికొకటి ఏమై ఉన్నాయి? అవయవాలే. క్రీస్తు శరీరానికి అవయవాలు అయి ఉన్నాం, ఒక శరీరముగా సమకూర్చబడ్డాం. మనందరం కూడా ఏమై ఉన్నాం? ఒకరికి ఒకరు మనందరం కూడా అవయవాలు. కాబట్టి మనం ఒకరికి ఒకరు అవయవలం అయి ఉంటే ఏం చేయకూడదు? ఇక్కడ పౌలు గారు చెప్తారు, ఇవన్నీ తప్పక విధిగా పాటించాల్సినటువంటి నియమాలు. మనం ఒకరికి ఒకరు అవయవలము అయితే మనం ఒకరికి ఒకరికి ఏం చేయకూడదు? అబద్ధాలు చెప్పుకోకూడదు. ఏం చెప్పుకోకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావు? ఇంకొక అవయవాన్ని నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. ఇంకొక అవయవాన్ని నువ్వేం చేస్తున్నావు? తెగనరికేస్తున్నావు. అబద్ధం నీలో ఉంది అంటే, ఒకరి మీద నీకు కోపం ఉన్నది అంటే, ఒకరి మీద నీకు ద్వేషం ఉన్నది అంటే, ఒకరి మీద నీకు వివాదం ఉన్నది అంటే, ఒకరికి నీవు తీర్పు తీరుస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు?
అవయవాన్ని నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాన్ని కూడా నువ్వు కూడా ఏమై ఉన్నావు? నీ మనం ఒకరికి ఒకరు అవయవాలు అయి ఉండగా నువ్వు నీ కాలుని కానీ నీ చేతిని కానీ లేకపోతే నీ శరీరంలో ఉన్న ఏ ఒక్క అవయవాన్నైనా నువ్వు తృణీకరిస్తావా? పోతే పోయింది అనుకుంటావా? ఏ అవయవాన్ని గురించైనా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు? ఒక మంచి గాలి దుమారం వస్తేనే నీ రెండు కళ్ళల్లో నలక పడకుండానట్లుగా నీ కంటి నువ్వు కాపాడుకుంటావే. మరి నీ సహోదరి విషయంలో, నీ సహోదరుల విషయంలో నీ బాధ్యత ఎంత ఉన్నది? నీ ప్రేమ ఎంత ఉన్నది? నువ్వు కోపపడడానికి ఎవరివి? నువ్వు అబద్ధము చెప్పడానికి నీకేం అధికారం? ఇవన్నీ క్రీస్తు సంఘములోని, క్రీస్తు శరీరంలోని అవయవాలు. ఈ దేహం అనేది దేవుని వలన మనకు అనుగ్రహింపబడి, నీవు నీ సొత్తు కాదు. నువ్వెవరి సొత్తు? దేవుని సొత్తు. నీవు దేవుని సొత్తు అయినావు. ఆయన తన రక్తాన్ని క్రయధనముగా మన కొరకు చెల్లించి మనల్ని విమోచించి మనల్ని రక్షించాడు. మనం మన సొత్తు కాదు. మనం ఎవరమో దేవుని సొత్తు. ఇప్పుడు ఈ దేహాన్ని ఏం చేయాలంట? దేవునికి ఏం చేయాలా? సజీవమే. అపవాదికి ఎంత మాత్రమంట చోటు ఇవ్వబడు. జాగ్రత్త. ఉపవాసంలో ఉన్నామంటే ఏమొస్తుంది? అపవాది వచ్చేస్తుంది. అపవాది నేనున్నాను అని మోసగించడానికి వస్తుంది. దయచేసి అపవాదికి చోటు ఇయ్యద్దు. ఈ చెప్పబడినట్లు 25వ వచ్చిన భాగం 32వ వచ్చిన, నీవు ఒక్కని ఎడల ఒకరు ఎలా ఉండాలంట? దయ కలిగి ఉండాలంట, కరుణాహృదయం కలిగి ఉండాలంట. క్రీస్తు ప్రభువు నిన్ను క్షమించి, మనలో ఎవరన్నా మనల్ని క్షమించకూడదు అనుకుంటామా? అనుకోం కదా. మనల్ని ఎలా క్షమిస్తున్నాం? మనం ఎలా క్షమాపణ కోరుకుంటున్నాం? మనం కూడా ఏం చేయాలంట? మన పొరుగు వారితో, మన సహోదరులతో మనం ఎలా ఉండాలి? ఒకవేళ మన ఏదైనా తప్పుదేం చేస్తాం, మనకి విరోధంగా ఏదైనా మాట్లాడినా, మనకి విరోధంగా కీడు చేసినా మనం ఏం చేయాలా? దేవుడు ఎలా కండిషన్ ఎట్లా? దేవుడు మనల్ని క్షమించినాడు. మనం దేవుడు క్షమిస్తే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుంటే మనం మిగిలి ఉండగలుగుతామా? కాబట్టి అలానే మనం కూడా ఇక ఎన్నిటికీ జ్ఞాపకం చేసుకోకుండా మనం ఏం చేయాలా? క్షమించాలి. మనందరం తుదకి ఎలా ఉండాలా? దశలోనికి సంఘములో ఒక మాట చెప్తూ, దశలోనికి సంఘములతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 5వ అధ్యాయము 23వ వచ్చిన భాగము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ఎంత బాగా సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అంటున్నాడు. మీ ఆత్మయు జీవము శరీరము యేసుక్రీస్తు రాకడలు ఎలా ఉండాలంట? నిందారహితముగా ఉండేటట్లు ఉండాలా. ఇంకా ఎలా ఉండాలంట? సంపూర్ణముగా ఉండేటట్లు మనల్ని కాపాడబడాలంటున్నాడు. కాపాడబడనుగా. కానీ మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. మేము కూడా మిమ్మల్ని అలాగనే పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. మనలో లోపాలు ఉండొచ్చు, మనలో బలహీనతలు ఉండొచ్చు, మనలో వ్యసనాలు ఉండొచ్చు, మనలో దోషాలు ఉండొచ్చు, ఏమైనా ఉండవచ్చు. సంపూర్ణంగా పరిశుద్ధపరచడానికి, మనం తుట్టిల్లిపోకుండా కాపాడడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన రాకడలో నిందారహితులుగా మనల్ని చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. యెరూషలేము ప్రార్థనా మందిరమును అలాగే సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్.